12 టీవీ ప్రాపర్టీస్ తరపున ఒక హౌస్ సేల్కి వచ్చింది. నెల్లూరు సిటీలోనే కావాలనుకునే వాళ్ళకి ఇది గొప్ప డీల్ అని చెప్పవచ్చు. మంచి రీజనబుల్ ప్రైస్కి దొరుకుతుంది. మన 12 టీవీ తరపున అయితే ఇంకా డిస్కౌంట్ వస్తుంది. హౌస్ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్, అడ్రస్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు డైరెక్ట్గా ఓనర్తోనే మాట్లాడవచ్చు. సో ఇటువైపు రండి, దేవుడి గది ఇచ్చున్నాము. సో కూర్చొని కూడా మనం అక్కడ పూజ చేసుకోవచ్చు, ఏదైనా ఈజీగా ఉంటుంది. ఇటువైపు చూసారంటే కిచెన్, ఓపెన్ కిచెన్. సో ప్రజెంట్ మోడల్ ప్రకారం ఓపెన్ కిచెన్ చేసి పెట్టున్నాము. సో అందులో వుడ్ వర్క్ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో ఇక్కడ మీరు చూసారంటే ఓపెన్ సో ఇకపోతే బెడ్రూమ్స్. ఇక్కడ 2 బెడ్రూమ్స్ అండి. 2 బెడ్రూమ్స్ విత్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉన్నాయి. ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఇంకోటి చిల్డ్రన్ బెడ్రూమ్. సో ఫస్ట్ చూసారు కదండి. ఇప్పుడు మనం అడిషనల్ డీటెయిల్స్, యాక్చువల్గా బయ్యర్కి కావాల్సిన డీటెయిల్స్ నేను ప్రొవైడ్ చేయబోతున్నాను. ఒకటి, ల్యాండ్ స్థలం ఎంత, 2 అంకణం రేట్ ఎంత, అలాగే ఫైనల్గా ప్రాపర్టీ వాల్యూ ఎంత. సో ఫస్ట్ దానికి వచ్చేసారంటే ల్యాండ్ వచ్చేసి 26 అంకణాలండి. 20 అంకణాలు కట్టుబడి చెప్పిన విధంగా. సో ఈ ఏరియా బాగా డెవలప్ అవుతుంది ఫాస్ట్గా. సో నియర్ బై హైవే కూడా 1 కిలోమీటరే ఉంది. నియర్ టు మైపాడ్ గేట్ 2 కిలోమీటర్స్ ఉంది. సో నియర్ టు బస్ స్టాండ్ చూసుకున్నారంటే, సో ఈ ప్లేస్ ఎక్కడంటే యాక్చువల్గా ఎగ్జాక్ట్ ప్లేస్ సో మైపాడ్ గేట్ నుంచి 3వ మైల్కి వెళ్ళే మధ్యలో ఉంటుంది. పేరు నవలాకుల గార్డెన్స్ అంటారు. సో సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలని ల్యాండ్ మార్క్ శుభమస్తు స్టోరేజ్ గోడౌన్ ఉంది, పెద్ద గోడౌన్. సో దాని ఆపోజిట్ లోనే ఈ హౌస్. నియర్ బై పెట్రోల్ బంక్, HP పెట్రోల్ బంక్ ఉంటుంది, దాని నియర్ బై ఉంటుందండి. సో అది ల్యాండ్ డీటెయిల్స్, 20 అంకణాలు. ఇంకా ప్రైస్ యాక్చువల్ డీటెయిల్స్కి వస్తే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 1,25,00,000 ఉంది. సో అది ఫిక్స్డ్ కాదు, నెగోషియబుల్. సో వన్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ బయర్స్ ఉన్నారో వాళ్ళు వచ్చి చూసి ప్రాపర్టీ చూసి ఓకే అయిన తర్వాత మనం కూర్చొని ప్రైస్ మాట్లాడుకుందాం. నెంబర్ ఏ టైంలో? సో నా ఫోన్ నెంబర్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, మీరు దాన్ని కాంటాక్ట్ అవ్వండి. సో ఇకపోతే ఆ ప్రైస్ గురించి చెప్పాను కదండి. ఇప్పుడు లోన్ డీటెయిల్స్కి వద్దాము. సో ఇది పక్కా డాక్యుమెంట్స్, ఫుల్లీ వెరిఫైడ్, గవర్నమెంట్ అప్రూవ్డ్ డాక్యుమెంట్స్. సో G+1 కూడా అప్రూవల్ ఉంది. సో దీంట్లో మనకి గవర్నమెంట్ బ్యాంక్స్, ప్రైవేట్ బ్యాంక్స్, నేషనలైజ్డ్, ఇంటర్నేషనల్ బ్యాంక్స్ ఎక్కడైనా కూడా లోన్ వస్తుంది. ఈవెన్ SBI, టఫెస్ట్, HDFC ఏదైనా సరే మీకు లోన్ వచ్చే ఎలిజిబిలిటీ ఉంది.